దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులు తేవడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే దేశంలో ఏ రాష్ట్రంలో రాని విధంగా తెలంగాణకు పెట్టుబడులు తెచ్చారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటతోనే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశీకి వచ్చారు. భారీ పెట్టుబడులతో ఇక్కడికి వచ్చారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ భారీ పెట్టుబడులు ఎంతవరకు సక్సెస్ అయ్యాయని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. చెప్పండి, గతంలో కూడా ఒకసారి దావోస్ పర్యటన ముగించుకొని 48,000 కోట్ల పెట్టుబడులతో ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మొట్టమొదట ఎక్కువ పెట్టుబడులతో వచ్చారని చెప్పేసి మీరు ప్రతిసారి అక్కడ స్వాగతించిన పరిస్థితి కనబడుతుంది. ఈసారి కూడా మరొకసారి 1,78,000 కోట్లతో పెట్టుబడులతో ఇక్కడికి వచ్చారంటున్నారు. పోయినసారి పెట్టుబడులు ఎంతవరకు సాధ్యమైనాయండి? అంటే పోయినసారి ఒప్పందాలు చేసుకున్నటువంటి 18 సంస్థలకు సంబంధించి 16 కంపెనీలు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో వారి పెట్టుబడులకు సంబంధించినటువంటి కంపెనీలు కొన్ని స్టార్ట్ అయినాయి, కొన్ని ప్రోగ్రెసివ్లో ఉన్న పరిస్థితి. అదే కాకుండా రెండోసారి మొన్న సింగపూర్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు దావోస్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అయితే సెకండ్ సారి పోయినప్పుడు 1,78,950 కోట్ల రూపాయలు, చాలా పెద్ద ఎత్తున 25 సంస్థలతో ఒప్పందం చేసుకొని, అదే కాకుండా పోయినసారి కన్నా కూడా 3 రేట్లు ఎక్కువ. గతంలో కేసీఆర్ గారు ఈనాడు కూడా విదేశాలు సందర్శించిన సందర్భం లేదు. అదే కాకుండా కేసీఆర్ గారు పోకున్నా కూడా కేటీఆర్ గారు మధ్యలో 3 సంవత్సరాలు పోయినప్పటికీ కూడా వారు తెచ్చినటువంటి పెట్టుబడులు 20,000 కోట్ల చిల్లర మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,20,000 కోట్ల రూపాయలు, అంటే పోయినసారి 40,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు 1,78,000 కోట్లు, అంటే దాదాపు 2,20,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి తెలంగాణ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ పెట్టుబడులు కావచ్చు, స్వదేశీ పెట్టుబడులు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ గ్రోత్ కావచ్చు, RRR కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను కూడా తెలంగాణ రాష్ట్రం రాబోతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పారదర్శి అంశం కావచ్చు, ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం కావచ్చు, తెలంగాణ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అప్రమత్తం అవుతూ అదేవిధంగా ఇండస్ట్రీస్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి విదేశీ పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి కన్నా కూడా చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికే భారతదేశంలో గణనీయమైన పెట్టుబడులు వస్తున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషి అని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తాం. అంటే ముఖ్యంగా ఈసారి వచ్చినటువంటి పెట్టుబడులలో ముఖ్యంగా చూసినట్టు దాదాపు 3-4 సంస్థలకు సంబంధించి ఇటు మెగా కావచ్చు, ఇంక ఇతరత్ర కావచ్చు, హైదరాబాద్ యొక్క కూడా వాటికి సంబంధించినటువంటి పెట్టుబడులకు వేదికగా చేసుకోవచ్చు. కానీ వాటిని మాట్లాడడానికి దావోస్ దాకా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, గొప్పలు చెప్పుకోవడం కాకపోతే అని చెప్పేసి దావోస్ లో ఎకనామిక్ మీట్ జరుగుతూ ఉంది. 55వ అంతర్జాతీయ ఎకనామిక్ మీట్ అనేది దావోస్ లో ఏర్పాటు చేశారు. ఇదేదో హైదరాబాద్ లో లేకపోతే తెలంగాణలో ఇండియాలో ఉంటే ఇక్కడికి పోయేవాళ్ళు కదా. అక్కడ ప్రపంచ వేదిక మీద రకరకాల దేశాల వాళ్ళు పెట్టుబడులకు వస్తూ ఉన్నారు. అక్కడికి మహారాష్ట్ర సంబంధించినటువంటి ఫడ్నీస్ గారు కూడా వచ్చారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏమంటారు, అక్కడ ఎందుకు పోయినా, మరి ఫడ్నీస్ ఎందుకు వచ్చిండు? తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారు పోయిరు, ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు గారు పోయిరు, ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. మరి మీ ప్రభుత్వాలు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే పోవచ్చు, అంటే తెలంగాణ వెనుక పోవాలని చెప్పి కిషన్ రెడ్డి గారు కోరుకుంటారా? లేదు, బీఆర్ఎస్ పార్టీ ఆయన ఎందుకు రాలే పెట్టుబడులు, ఎందుకు మీ ముఖ్యమంత్రి గారు పోలేదు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ వాళ్ళు పోలే. వాళ్ళకి అమర్నాథ్ గారు ఏం చెప్పారంటే అక్కడ చలి -5 -10 ఉంటుంది కాబట్టి మీ చలికి పోలే అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అన్నాడు. ఇక్కడనేమో కేటీఆర్ గారు ఏమో లాస్ట్ 3 ఇయర్స్ పోయినప్పుడు కూడా 20,000 కోట్లు మాత్రం పెట్టుబడి తెచ్చిన సందర్భం. ఈనాడు కేసీఆర్ గారు విదేశీ గడ్డ మీదకి పోయి తెలంగాణ పెట్టుబడుల గురించి కానీ తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాల గురించి కానీ ఈనాడు మాట్లాడిన సందర్భం లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంది. హైదరాబాదు ప్రపంచ నగరాలతో పోటీపడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. సింగపూరు, టోక్యో నగరాలతో పోటీ పడుతుంది, భారతదేశం నగరాలు మాకు పోటీ కాదని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు వివరిస్తూ ఉంటే తెలంగాణకు ఆకర్షణీయమైన పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. RRR కావచ్చు, అదే మూసి పునర్జీవించే కార్యక్రమం కావచ్చు, హైడ్రా కావచ్చు, అదే మెట్రో విస్తరణ కావచ్చు, పోర్ట్ సిటీ కావచ్చు, హైదరాబాద్లో ఐటీ అవకాశాలు మెరుగవుతున్నాయి, 16% ఎక్స్పోర్ట్ పెరిగినాయని చెప్పేసి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చేయడంతో విదేశీ పెట్టుబడులన్నీ కూడా తెలంగాణ గడ్డ మీదకి వస్తున్నాయి. కాబట్టి దాన్ని చూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తున్నా కనపడతాం. అంటే ముఖ్యంగా గతంలో వచ్చినటువంటి 48,000 కోట్లు కావచ్చు, ఇప్పుడు 1,78,000 కోట్లకు సంబంధించి కావచ్చు, వీటిలో ఎంతసేపు ఈ ఫిగర్ని చెప్పుకొని మీరు గొప్పలు చెప్తున్నారు తప్ప వాటిలో ఎంతవరకు సాధ్యం అవుతుందని చెప్పేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? అంటే మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. ఎందుకంటే 25,000 ఉద్యోగాలు ఆల్రెడీ కల్పన జరిగింది. అదే కాకుండా మైక్రోసాఫ్ట్ సంబంధించినటువంటి సంస్థలు కూడా సెకండ్ యూనిట్ ఇక్కడ ప్రారంభించారు. అదే కాకుండా పర్మిషన్లు కూడా ఇచ్చినాం, 19 యూనిట్లకు సంబంధించి పర్మిషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి చాలా సందర్భాల్లో మేము 160 హామీలు నెరవేర్చినాం. దాంట్లో కూడా 1 ఇయర్ అయిన సందర్భంగా కూడా మేము ప్రజల గురించే ప్రయత్నం చేసినాం. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మేము దావోస్ చేసుకుంటాం కాదు, దావోస్ పోయింది డెవలప్మెంట్ కోసం, ఆస్ట్రేలియా పోయింది అభివృద్ధి కోసం. తెలంగాణలో స్పోర్ట్స్ని అభివృద్ధి చేయాలంటే ఏ విధంగా
ఆస్ట్రేలియాలో ఏ విధంగా అనుకూలమైన వాతావరణం ఉంది, తెలంగాణలో ఏ విధంగా అనుకూల వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక బృందం ఆస్ట్రేలియా పోయింది, ఇంకో బృందం సింగపూర్కు పోయింది. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏకంగా దావోస్ పోయిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నమే. అదే కాకుండా గ్రామ సభలు జరుగుతున్నాయి, గ్రామాల్లో పోవాలి కదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, పోకుండా ఇక్కడ హైదరాబాద్ కూర్చొని మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారు? మరి అంటే వాళ్ళు కూడా అదే ప్రశ్నిస్తున్నారు. గ్రామ సభలు నిర్వహిస్తున్నారు, 26న పథకాలు అమలు కాబోతున్నాయి. ఇప్పుడు గ్రామ సభల ద్వారా ఫైనల్ అయిన లిస్టునే పథకాలకు అర్హులుగా భావించే ప్రక్రియ ఉంది అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు చెప్తున్నప్పటికీ గ్రామ సభల్లో చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి, ప్రజలు అధికారులపైకి తిరగబడుతున్నారు. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజల మధ్యకు వచ్చి వాళ్ళను పరిష్కారం చూపే దిశగా ఎవరు ప్రయత్నం చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఇద్దరు ముఖ్యమంత్రి గారు శ్రీధర్బాబు గారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా గ్రామాల్లో ఉన్నారు. 96% ఎక్కడ కూడా చిన్న మొదటి సంఘటన కూడా జరగలే. 4068 గ్రామాల్లో గ్రామ సభలు జరిగితే 96 చోట్ల మాత్రం చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు ప్రజలు ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే అడుగునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గ్రామ సభలు కూడా వస్తున్నాయి. ఆనాడు రేషన్ కార్డులు 40,000 రేషన్ కార్డులు ఇస్తే మేము 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. వాళ్ళు కట్టినటువంటి ఇండ్లు డెవలప్మెంట్ 65,000 అయితే మేము 4,50,000 ఇండ్లు ఇవ్వబోతాం రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిరు, 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నారు. వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి అంశాలు కావచ్చు, ఆ సంక్షేమం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రచారంగా పాలన అందిస్తుంది. కాకపోతే మీడియా, సోషల్ మీడియా వేదిక బీఆర్ఎస్ పార్టీ వాడుకునే ప్రయత్నం, తప్పుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి రైతు భరోసా ఈ నెల 26వ తారీఖు నుంచి గతంలో 5,000 రూపాయలు ఉంటే 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, రైతు కూలీలకు రైతు భరోసాకు సంబంధించి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి 160 గ్యారెంటీలు నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాకపోతే ప్రచారం చేసుకునే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత వెనుకబడినట్టు కనబడతా ఉంది. అంటే ఇప్పుడు గ్రామ సభల్లో ఇప్పటివరకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఒక లిస్ట్ అవుట్ అనేది బయట పెట్టి వీళ్ళ అర్హులు అన్నట్టుగా కూడా చాలా మంది ప్రజలు కొంచెం గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కానీ అది లిస్ట్ అవుట్ అయిన పరిస్థితి కాదు. ఇప్పటివరకు వీళ్ళు అప్లై చేసుకున్నారు, చేసుకోని వాళ్ళు చేసుకోండి అనే ఒక క్లారిటీ అనేది వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు? చాలా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు, తర్వాత సీతక్క గారు మాట్లాడారు, తర్వాత వీళ్ళు డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడిన సందర్భం. ఇక్కడ లిస్ట్ అంటే గతంలో వీళ్ళు కులగన్న చేసేటప్పుడు కావచ్చు, అక్కడ 78 అంశాలు నింపేటప్పుడు కూడా కొన్ని రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్ కావచ్చు, అదొకటి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోసం ఒక సపరేట్ లిస్ట్ తీసుకున్నది. ఆ రెండు కలిపినటువంటి దాంట్లో మీ పేరు లేకపోతే మళ్ళీ ఒకసారి ఇవ్వమని చెప్పేసి ఓన్లీ లిస్టు డిస్ప్లే చేసే ప్రయత్నమే తప్ప ఏ ఒక్క లబ్ధిదారుకు నష్టం జరగవద్దు, నిజమైన లబ్ధిదారు మేలు జరగాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా రాష్ట్రంలో 40,000 పూరి గుడిసెలు అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా రేకుల ఇళ్లకు సెకండ్ ప్రయారిటీ, తర్వాత పెంకుడిళ్లకు థర్డ్ ప్రయారిటీ. అదే కాకుండా ఇక్కడ చెంచులకు, గోండ్రు, ఆదివాసీలకు, తర్వాత కోయ వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలి ఐటీడీఏ ప్రాంతాలని చెప్పి ప్రభుత్వం భావించింది. వితంతులకు, వికలాంగులకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి అన్ని వర్గాలకు మేలే పనులే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2014 ముందే ఈ రాష్ట్రంలో ఇందిరమిల్లు 25 లక్షల ఇందిరమిల్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు 2004 ముందు 10,000 రూపాయలు ఉండే ఇందిరమిల్లుకు సంబంధించి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 1,25,000 రూపాయలు చేసింది. తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇందిరమిల్లకు సంబంధించినటువంటి బకాయిలు కూడా మాఫీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే మన బకాయిలు మాఫీ చేసారు దాదాపు 300 కోట్ల రూపాయలు. అదే కాకుండా వాళ్ళు 35,000 డెవలప్మెంట్ ఇల్లు పూర్తి చేయకపోతే దానికి 198 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసి వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం ఒక సైడు, అభివృద్ధి ఒక సైడు నినాదంతో ముందుకు పోతాం. ముఖ్యంగా మీరన్నట్టుగా కులగణన సర్వేలో చాలా అంశాలు పొందుపరిచారు. అందులో ముఖ్యంగా మీరన్నట్టుగా రేషన్ కార్డుల సమస్య తీసుకుంటే అప్పుడు కేవలం మీకు రేషన్ కార్డు ఉందా అని చెప్పేసి అడిగితే ఉంది అన్నోళ్ళు, ఉంది లేదన్నోళ్ళు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి రేషన్ కార్డులో గతంలో 10 సంవత్సరాల కంటే ముందు ఇచ్చినటువంటి రేషన్ కార్డులో చాలా ఫ్యామిలీస్ పెళ్లిళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, చాలా వేరియేషన్స్ వచ్చినాయి. కానీ దాన్ని బేస్ చేసుకొని రేషన్ కార్డులు ఇస్తున్నాం అనే ఒక కన్ఫ్యూజన్ చాలా మందిలో లేదంటారా? అది బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసే ప్రయత్నమే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థితశుద్ధి ఉంది కాబట్టి నిరంతర ప్రక్రియ. ఎందుకంటే కొంతమంది చస్తుంటారు, పుడుతుంటారు కాబట్టి యాడింగ్ కావచ్చు, డిలీటింగ్ కావచ్చు. కొంతమంది అంటే కోటీశ్వర్లు, లక్షాధికారులు అవుతున్నప్పుడు వాళ్ళు ఎలిజిబిలిటీ కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కొంతమంది ఆర్థిక పరిస్థితి కిందికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా చాలా స్పష్టంగా వారు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సీతక్క గారు ఆల్రెడీ వివరించారు. ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు కావచ్చు, శ్రీధరబాబు గారు విదేశీ పర్యటన ఉంటే కూడా ఎక్కడ కూడా సంక్షేమ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకపోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలే పనులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు చూస్తారు, ఈ నెల తర్వాత రైతు భరోసా కావచ్చు, రైతు కూలీలకు ఇచ్చే పరిహారం కావచ్చు, అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు,
ఇవన్నీ కూడా పథకాలన్నీ ప్రజలకు పూర్తిస్థాయిలో అందినట్టయితే బీఆర్ఎస్ పార్టీని ఆదరణకరం అవుతుంది కాబట్టి దాన్ని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఇప్పుడు చూస్తుంటే చాలా మందికి ఇల్లు లేని పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఇస్తానటువంటి నియోజకవర్గంలో 3,500 ఇల్లు ఒక సంవత్సరానికి అది ఫుల్ఫిల్ అవుతుంది అంటారా? ఈ రోజు కూడా చాలా మంది పీసీసీ దగ్గరికి వచ్చారు, ఇల్లు లేని వాళ్ళు, ఇదంతా కన్ఫర్మ్ అంటారా? ఇది ప్రాథమిక దశలో 4,50,000 ఇండ్లు, నెక్స్ట్ ఇంకో సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్లో కూడా ఇండ్లు ఇవ్వబోతోంది. కాబట్టి 25 లక్షల ఇండ్లు 2014 ముందు ఇచ్చినాం. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం 4 సంవత్సరాల కాలం ఇంకొక 25 లక్షల ఇండ్లు, అంటే దాదాపు 50 లక్షల ఇండ్లు కదా. మీరు ఇచ్చింది 65 ఇండ్లు, మీరు ఇచ్చి 65,000 ఇండ్లు ఇచ్చి 10 సంవత్సరాల కాలం అధికారంలో మీరు మాట్లాడితే ఎవరు హర్షిస్తారు? తెలంగాణ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖర్చులు ఎక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా ఐటీ ఎక్స్పోర్ట్స్ 16% పెరిగాయి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జీడిపి 3.2% నుంచి 4.8% పెరిగిన సందర్భం. దేశ జీడిపి 8.2 నుంచి 6.2కు పడ్డ పరిస్థితి. 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడ్డా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఖచ్చితంగా అభివృద్ధి ఒక సైడు, సంక్షేమాన్ని ఒక సైడ్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అనుకున్నదానికి కట్టుబడి ఉంటుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇల్లులే, తర్వాత కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇందిరమ్మ ఇళ్లను ప్రవేశపెట్టబోతుంది. కేవలము ఏదైతే గ్రామ సభల్లో నిర్వహించేటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే తదితర మంత్రులు కూడా దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చారు. కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీ రాజకీయం కోసమే కుట్రలు చేస్తుందని చెప్పేసి చరణ్ కౌశిక్ చెప్తున్న పరిస్థితి ఉంటుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, పవిత, 6 9 టీవీ, హైదరాబాద్.